ఈ డే 2లో ఎండ్ ఆఫ్ ద స్లైడ్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుంటే కార్ అనేది ఏఐ, ఎలా డ్రైవ్ చేయాలో చెప్పేది ఎంఎల్. డ్రైవ్ చేస్తున్నప్పుడు జరిగే ప్యాటర్న్స్ ఈజ్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ మూమెంట్ డైనమిక్ యాక్షన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేది న్యూరల్ నెట్వర్క్. ఓకే, అలానే క్రికెట్ ఎగ్జాంపుల్లో క్యాప్టెన్ ఆఫ్ ద క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ ఏఐ. సో విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ప్రజెంట్ మ్యాచ్లో ఎంత స్కోర్ చేయగలడు అని చెప్పేది ఎంఎల్. లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆడుతున్న ఆటను బట్టి ప్రాపర్గా అనలైజ్ చేయడం అనేది డీప్ లెర్నింగ్. అండ్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? నెక్స్ట్ బాల్ ఆల్రెడీ కొంత గేమ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ బాల్ యాజ్ పర్ రన్ రేటు, యాజ్ పర్ కాంటెక్స్ట్, యాజ్ పర్ బౌలరు నేను బాల్ని ఎలాంటి షాట్ ఆడాలి అన్నది చెప్పేది న్యూరల్ నెట్వర్క్. ఓకే, సో అలానే రియల్ టైంలో చూసుకుంటే సిరి, అలెక్సా, చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్, యూట్యూబ్ రికమెండేషన్స్, గూగుల్ స్పామ్ ఫిల్టర్స్, ఫ్రాడ్ డిటెక్షన్స్ ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ అయితే ఫేస్ అన్లాక్ చేయడం, గూగుల్ ట్రాన్స్లేట్ చేయడం లైక్ ఇంగ్లీష్ టు తెలుగు ఆర్ ఇంగ్లీష్ టు హిందీ, చాట్ జీపీటీ, మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ ఇవన్నీ డీప్ లెర్నింగ్ అనమాట. ఓకే, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? లైక్ ఓసిఆర్స్, ఇమేజ్ రికగ్నైజేషన్స్, స్పీచ్ రికగ్నైజేషన్స్, ఏఏ ఇమేజ్ జనరేషన్స్ ఇవన్నీ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్. నువ్వు చాట్ జీపీటీకి ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని ఇస్తే అది లేయర్స్ కింద ఫామ్ అయ్యి ఫైనల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది కదా, దాన్ని ఏమంటాం అంటే న్యూరల్ నెట్వర్క్స్ అంటాం అనమాట. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా